హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 81 చూసే ముందు పార్ట్ 80 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇక వివేక్ గురించి మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేసి పెట్టుకున్న రాణా వాడు ఎక్కడున్నాడో తెలుసుకోలేకపోయాడు. ఇంకా ఎన్ని రోజులు రైలా, ఎంత ట్రై చేసినా ఒక్క చిన్న క్లూ కూడా దొరకటం లేదు అని చాలా విసుగ్గా అన్నాడు ఉదయ్. కలుగులో దాక్కున్న ఎలక పొగ పెడితే బయటకు వస్తుంది, బట్ ఆ పొగ ఎక్కడుందో పట్టుకోవాలి అని అమృతని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన రౌడీగాడి ఫోటో ఉదయ్ ముందు పెట్టాడు. వీడి గురించి ఎంతవరకు వచ్చింది అంటూ. వీడు ఒక ఆకు రౌడీ అని కమిషనర్ సార్ చెప్పారు అని అన్నాడు ఉదయ్. అడ్డమైన చెంచా పనులు ఇటువంటి ఆకులతోనే చేయిస్తారు. ఎక్కడున్నా వీడు నాకు కావాలి, కమిషనర్కి చెప్పు అని అనడంతో సరే నేను చూస్తాను అని వివేక్ సిటీలో లేడు, నువ్వు చెప్పినట్టే వాడి కార్డ్స్ అన్నీ బ్లాక్ చేయించాను అని అన్నాడు ఉదయ్. నాకు స్కూల్ టైం అయింది, రిమైనింగ్ వర్క్ నువ్వు ఫినిష్ చేసుకొని కమిషనర్ కలిసి ఇంటికి వచ్చేయి అంటూ సూట్ కోట్ వేసుకుంటూ ఉంటే ఏమైనా పనుందా అని అడిగాడు క్వశ్చన్ మార్క్ ఫేస్తో. నీ పిల్లకి నీ చెల్లికి కంపెనీ ఇవ్వాలిగా, వచ్చేయి అని సీరియస్గా చెప్పి నెక్స్ట్ ఉదయ్ ఆన్సర్ కూడా వినకుండా వెళ్ళిపోయాడు రాణా. గుండెల్లో ఉన్న పిల్ల నేహను తలుచుకోగానే ఆ గుండె బరువెక్కింది. నన్ను చూస్తేనే అసహ్యించుకుంటుంది అని హెవీ బ్రీత్ తీసుకొని వాడు చెప్పాక ఏదైనా తప్పదు, భరించాలి అని అనుకున్నాడు. రాణాను చూడడమే ఆయమ్మ పరుగున వెళ్ళి లక్కీని తీసుకొచ్చింది. ఇది వరకు ఉన్న ఉత్సాహం వాడిలో లేదిప్పుడు. చెప్పలేనంత కష్టం మోస్తున్న వాడి చిన్ని గుండెలో బాధ వాడి ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు పరుగున వచ్చి అమ్మ కాళ్ళను చుట్టేసేవాడు చిన్న నవ్వు కూడా లేని మొహంతో వచ్చి కారులో కూర్చుంటే రాణా గుండె తరుక్కుపోతోంది. బయటకు వెళ్దామా అంటూ రాణా కార్ రోడ్డెక్కించాడు. విండోలో నుంచి బయటకు చూస్తూ అమ్మ గురించి ఏమైనా తెలిసిందా అని అడిగాడు. రాణా ఆన్సర్ ఏంటో తెలిసిన వాడిలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు. అన్నిటికన్నా ఎక్కువగా అదే రాణాకు తన అసమర్థతను గుర్తు చేస్తూ ఉంటే స్టీరింగ్ మీద హ్యాండ్స్ టైట్ అయ్యాయి. దవడ కండరాలు బిగుసుకొని అతని మెడ మీద నరాలు పచ్చగా తేరి కనిపిస్తూ ఉన్నాయి. మౌనంగా ఉన్న డెవిల్ బాబును ఒకసారి చూసి సీట్లో కుక్క పిల్లలా ముడుచుకొని పడుకున్నాడు లక్కీ. వాడి స్కూల్ టైం మాత్రమే రాణా తన వర్క్ టైంగా ఫిక్స్ చేసుకున్నాడు. ఇక మొత్తం వాడితోనే స్పెండ్ చేస్తూ గేమ్స్, షాపింగ్, వాడి ఫ్రెండ్స్తో అవుటింగ్ అని లక్కీని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. బట్ ఎంత చేసినా సరే లక్కీ మొహంలో చిన్న నవ్వు కూడా చూడలేకపోతున్నాడు. లక్కీని బీచ్కి తీసుకువెళ్ళాడు రాణా. ఇసుకలో కూర్చున్నాడు సముద్రాన్ని చూస్తూ. షాపింగ్కి తీసుకువెళ్ళాడు, కామ్గా బొమ్మలా నిలబడ్డాడు. ఫైనల్గా ఐస్ క్రీమ్ పార్లర్. కళ్ళు మూసుకొని టేబుల్ మీద పడుకున్నాడు. ఎందుకురా మీ అమ్మ కోసం నన్ను చంపుతున్నావు అని కట్టలు తెంచుకొని వస్తున్న ఆవేశాన్ని అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ చివరికి ఇంటికి తీసుకొచ్చాడు. స్ట్రైట్గా రూమ్కి వెళ్ళి ఫస్ట్ హోంవర్క్ ఫినిష్ చేసి నెక్స్ట్ బాత్ కంప్లీట్ చేసుకొని పడుకున్నాడు. కింద నుండి ఫుడ్ తీసుకొచ్చి తినిపించడానికి అని వాడిని లేపి కూర్చోపెట్టాడు. ఇది వరకు ఉన్న యాటిట్యూడ్ ఇప్పుడు వాడిలో లేదు. నేను తింటాను అని ప్లేట్ తీసుకొని కొద్దిగా తినేసి పక్కన పెడుతూ ఉంటే మొత్తం ఫినిష్ చేయి అన్న రాణా వార్నింగ్కి వాడి నుంచి ఏదో ఒక ఆన్సర్ వస్తుందని ఆశగా చూశాడు. నో యూస్. ప్లేట్ తీసుకొని ఫినిష్ చేశాడు. రాణా మెడిసిన్ ఇచ్చాడు. ఆఫ్టర్ 20 మినిట్స్ పరుగున వాష్రూమ్లోకి వెళ్ళి తిన్నది మొత్తం కక్కేశాడు. డెవిల్ బాబు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా బంధాల దగ్గర బలహీనుడే. కోపంతో ముక్కు పుటాలు అదురుతూ ఉంటే వాడిని ఏమీ అనలేని నిస్సహాయతతో క్లీన్ చేసి బయటకు తీసుకొచ్చాడు. అమ్మ కావాలి అని కళ్ళ నీళ్లతో అడిగాడు మళ్ళీ రాణా ఇచ్చిన జ్యూస్ తాగుతూ. నిజంగా వాడు కావాలి అంటే కొండ మీద కోతినైనా తీసుకొస్తాడు. బట్ ఎక్కడ ఉందో తెలియని చైత్రను తీసుకురాలేని తన చేతగానితనానికి వాడి ముందు ప్రతి నిమిషం ఓడిపోతూనే ఉన్నాడు రాణా. కబోర్డ్ నుంచి ఆల్బమ్ తెచ్చిచ్చాడు. అందులో వాడి ఫస్ట్ ఫోటో నుండి వాడి ప్రతి స్పెషల్ మూమెంట్ అండ్ 4th ఇయర్ బర్త్డే ఫొటోస్ వరకు అన్నీ ఉన్నాయి. ఒక సైడ్ వాడి సింగిల్ ఫోటో, దానికి ఆపోజిట్ సైడ్ చైత్రతో ఉన్న ఫొటోస్. చూస్తున్న వాడి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటే రాణా గుండెల్లో గుణపాలు దిగుతూ ఉన్నాయి. నాన్న అని పిలవరా, అమ్మని ఇచ్చాను కదా అని అన్నాడు ఎప్పట్లా వాడిని డిస్టర్బ్ చేస్తూ డైవర్ట్ చేయడానికి.
గిరుక్కును తల తిప్పి నీళ్ళ కళ్ళతోని చురుగ్గా చూసిన వాడి కోపానికి రాణా మనసులో చిన్న తుళ్ళింత. అమ్మ చెప్పాకే పిలుస్తాను, అప్పటి వరకు నువ్వు డెవిలే అని కరిచినట్టే అరిచి ఆల్బమ్ పక్కలో వేసుకొని పడుకున్నాడు. వాడిలో వచ్చిన ఆ చిన్నపాటి కోపానికి మురిసిపోయాడు రాణా. సింహం ఎలా ఉన్నా సింహమే, నా యాపిల్ గాడు ఎలా ఉన్నా నా రక్తమే అని అనుకున్నాడు రాణా. నిన్ను ట్యూన్ చేయడం పెద్ద మ్యాటర్ కాదురా, నీ మనసులో ఆ రాక్షసి మీదున్న బెంగ తీయడమే నా వల్ల కాని పని అని అనుకోగానే చైత్ర మీద కోపంతో పళ్ళు బిగిశాయి. మెయిన్ లైట్స్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి మాట్లాడి ల్యాప్టాప్ వేసుకుని కూర్చున్నాడు రాణా. మరో 4 రోజులు గడిచింది. ట్రేస్ చేసిన ఆ క్రౌడీ కూడా సిటీలో లేడు అని తెలిసింది. బట్ వివేక్ ఎక్కడున్నది తెలిసినా రెస్పాండ్ అవ్వలేదు రాణా. చైత్ర గురించి తెలిసే వరకు వాడిని టచ్ చేయదలుచుకోలేదు. అట్ ద సేమ్ టైం చైత్ర గురించి అటు స్విట్జర్లాండ్లోనూ ఇటు ఇండియాలోనూ తనకి డౌట్ అనుకున్న ప్రతి ప్లేస్లో ప్రతి యాంగిల్లో రాణా సెర్చింగ్ జరుగుతూనే ఉంది. అమృత ప్లేస్లో చైత్ర రావడం, ఇప్పుడు చైత్ర మిస్ అవ్వగానే అమృత రావడం, దీని వెనక వివేక్ ఉండడం, రాణా బ్రెయిన్ అంతకు మించి ఏదో ఆలోచిస్తూ ఉంది. ముందు చైత్ర ఎక్కడుందో ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో తెలుసుకోవాలని తప్పిస్తున్న అతని మనసు ముందు చైత్ర సేఫ్టీనే చూస్తుంది. తను ఎక్కడుందో తెలిసిన తర్వాతే స్టెప్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. సెర్చింగ్ జరుగుతూనే ఉంది. డేస్ పాస్ అవుతూనే ఉన్నాయి. ఇటు ప్రతాప్ వర్మకు ఎంతో పెయిన్ తీసుకుని కూడా ప్రాణాలతో ఉన్న అమృత మీద అభిప్రాయం మారింది. తల్లికి దూరంగా ఉన్న లక్కీని చూసుకోమని అమృతని పిలిచి అనునయంగా చెప్పారు. అలా చేస్తే తను కొంత లోన్లీనెస్ నుంచి డైవర్ట్ అవుతుంది అండ్ రాణా చైత్ర గురించి కూడా తెలుసుకుంటుంది అని ఒక చిన్న ఆశ. బట్ అమృత ఏమీ అడగలేదు. అసలు ప్రతాప్ వర్మ ముందు నిలబడాలంటేనే వణికిపోతున్న తను అది ఏదో జాబ్ అన్నట్టు సరేనండి అని తల ఎత్తకుండా చెప్పి పరుగున బయటకు వెళ్ళిపోయింది. అయితే నా కొడుకు అన్న రాణా మాట, బాబుని చూసుకో అన్న ప్రతాప్ వర్మ మాట అమృతను ఆలోచనలో పడేసింది. అలాగే రాణాను కానీ ఇంకెవరినైనా కానీ ప్రశ్నించే ధైర్యం లేక జస్ట్ లక్కీ రాణాల మధ్య ఉన్న బాండింగ్ అబ్జర్వ్ చేస్తూ ఇంట్లో ఉన్నంత వరకు వాడి గురించి కేర్ తీసుకోవడం స్టార్ట్ చేసింది అమృత. మనుషుల్లో కలవడానికి అమృతకి ఇది ఒక రకంగా సపోర్ట్ చేస్తుందని రాణా కూడా అడ్డు చెప్పలేదు. రాణా ఫేస్ చేసిన పెయిన్కి ఇప్పుడు తన కండిషన్కి కొడుకు మోహన్ చూడాలంటేనే చిన్నతనంగా ఉంది ప్రతాప్ వర్మకు. తను కనిపిస్తే తప్పుకుంటున్న తండ్రి పశ్చాత్తాపాన్ని రాణా పట్టించుకోవడం లేదు. ఇక నేహ భయంతో రూమ్కి పరిమితమై తల్లిని చూసుకోవడానికి సగం డే సరిపోతూ ఉంటే రేవతి మ్యాన్షన్లోనే ఉంటున్న ఉదయ్ని చూడాల్సి వస్తుందన్న చిరాకుతో మిగిలిన టైం తన రూమ్ నుండి ఎక్కువగా బయటకు రావటం లేదు. ఎంతమంది ఉన్నా ఎన్ని చేసినా రాణా ఎంతగా డైవర్ట్ చేసినా తల్లి మీద బెంగతో లక్కీ రోజు రోజుకి డల్ అయిపోతూ ఉంటే రాణా కోపం అంతకంతకు పెరిగిపోతూ ఉంది. ఎక్కడున్నావే నువ్వు? ఒకే ఒక్కసారి నా కళ్ళకు ముందు వచ్చేవరకే నీ ఆటలన్నీ, ఆ తర్వాత నీ లైఫ్ మొత్తం నేనే అని ఆవేశంతో పిడికిలి బిగించిన రాణా ముందు చిరునవ్వుతో నిలబడింది అమృత. లక్కీతో బెడ్రూమ్లోకి వచ్చిన తనని చూస్తూనే కనుబొమ్మలు ముడిపడితే అంతరంగం అర్థం కాని ప్రశ్నలలో మునిగిపోయింది. ఉరుముల శబ్దంతో హోరెత్తిపోతున్న మనసు, అగాధంలోకి లాగేస్తున్న అదృశ్య నీడలు, తన కోసం ఎదురు చూస్తున్న చేతిని అందుకోవాలని ఆరాటంతో పరిగెడుతూ అలసిపోతున్న శరీరం, అలసిపోయి మోకాళ్ళ మీదకి వాలిపోతూ చీకటిలో కనుమరుగవుతున్న చేతిని చూస్తున్న ఆ కళ్ళలో అదుపు చేయలేని కన్నీరు, మనసంతా అదుపు తప్పిన ఆందోళన, రెండింతల వేగంగా శ్వాసిస్తూ గాలి కన్నా వేగంగా అల్లాడిపోతున్న ప్రాణాన్ని కళ్ళల్లో నింపి దిక్కులు పిక్కటిల్లేలా డెవిల్ అని అరుస్తూ లేచి కూర్చుంది చైత్ర. కదలని కనుపాపల నిండా కన్నీళ్లు, శూన్యంలో గాలి తరంగాలు అలల ఘోషల్లా చెవుల్లో మారుమ్రోగుతూ ఉంటే, తన గుండె చప్పుడు తనకి బద్దలవుతున్న అగ్నిపర్వతంలా వినిపిస్తూ ఉంటే క్షణంలోనే కూర్చున్నట్టే బొమ్మలా వెనక్కి పడిపోయింది. తన కళ్ళు తెరిచే ఉన్నాయి, కన్నీళ్లు జారుతూనే ఉన్నాయి, జారిపోయిన బంధాన్ని శూన్యంలో వెతుకుతూనే ఉన్నాయి. కొండలు కదులుతున్నట్టు ఏదో పెద్ద పెద్ద శబ్దాలు చైత్ర గుండెలు తాకుతున్న ఆ క్షణం, అమ్మా చైత్ర అంటూ పరుగున లోపలికి వచ్చారు వికాస్ మదర్. 2 రోజుల తర్వాత నెమ్మదిగా కదులుతున్న చైత్ర కనుపాపలను తెరిచి చూసింది.
రూఫ్కి వేలాడుతూ తిరుగుతూ ఉన్న ఫ్యాన్ని చూస్తూ ఇంకా బ్రతికే ఉన్నాను అనుకున్న చైత్ర బరువుగా ఉన్న తలని పక్కకు తిప్పితే వికాస్ కనిపించాడు. అమ్మయ్య, ఇప్పటికి కళ్ళు తెరిచింది, తాగడానికి ఏమైనా తెస్తానుండు అంటూనే కళ్ళ నీళ్లతో చైత్రకు మెటికలు విరిచి బయటకు వెళ్ళారు వికాస్ మదర్. ఆవిడ హడావిడిని చూస్తూనే లేచి కూర్చోవడానికి ట్రై చేస్తున్న చైత్రకు సపోర్ట్ చేసి తనకు కంఫర్టబుల్గా పిల్లో అడ్జస్ట్ చేశాడు వికాస్. వాడు బతికే ఉన్నాడా అని మొదటగా రాణా గురించి ప్రశ్నించిన చైత్రను విస్మయంగా చూస్తూ తన పక్కనే కూర్చున్నాడు వికాస్. ఏమనుకుంటున్నావు నువ్వు అని అడుగుతూ. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు, ఐ వాంట్ ఆన్సర్ అని స్టేబుల్గా చికాకుగా అంది. నీ కోరిక బలమైంది చైత్ర, నువ్వు చంపాలి అనుకున్నావు, నువ్వు కోరుకున్నట్టే చంపే అవకాశం వచ్చింది. నీ కళ్ళతో నువ్వు చూసావు అండ్ దెన్ బతకాలి అనుకున్నావు, నువ్వు కోరుకున్నట్టే బతికిపోయాడు అని వెక్కిరింపుగా చెప్పాడు. రాణా బ్రతికే ఉన్నాడు అనేసరికి ఇది అని తెలియని ఒక మలయ మారుతం మనసును తాకినట్టుగా సగం అలజడి సమసిపోయింది. వాడు ఎలా ఉన్నాడు అని నాకు తెలీదు అని ఇంకా ఏదో చెప్తున్న వికాస్ మాటలకు అడ్డుపడి లక్కీని చూడాలనుంది అని అడిగింది కళ్ళ నీళ్లతో. మౌనంగా తన కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు వికాస్. ఆన్సర్ చెప్పని అతని మౌనానికి కొద్దిపాటి భయంతో ఇంకా టెన్షన్ పడుతూ అడిగింది, లక్కీ ఎక్కడా, వాడిని చూడాలి, ఎలా ఉన్నాడు వాడు అని. వాడు మన దగ్గర లేడమ్మా అంటూ అప్పుడే లోపలికి వచ్చిన వికాస్ మదర్ బాధగా చెప్పి, కంగారు పడకు, వాడు రాణా దగ్గరే ఉన్నాడు, బాగుంటాడు అని అన్నారు. కోపం, బాధ, అసహనం, అసహాయత అన్నీ కలిపి కంటిగట్టు దూకుతున్న కన్నీళ్లతో ఎందుకు అని అడిగింది. చెప్తాను, స్ట్రెస్ తీసుకోకు, ముందైతే జ్యూస్ తాగు అని తల్లి చేతిలోని జ్యూస్ గ్లాస్ తీసుకొని ప్లీజ్ అంటూ బలవంతంగా చైత్ర చేతిలో పెట్టి అలాగే పట్టుకున్నాడు. తను వదిలితే పడిపోయేలా ఉన్న గ్లాస్ను. బట్ కొడుకు తన దగ్గర లేదన్న ఆలోచన పరిపరి విధాలుగా పోతూ ఉంటే కష్టంగా చూస్తూ ఉంది వికాస్ని. ప్లీజ్ చైత్ర, ట్రస్ట్ మీ, వాడు నీకు దూరం కాలేదు, జస్ట్ దూరంగా మాత్రమే ఉన్నాడు అని స్ట్రెస్ చేసి చెప్పేసరికి అని నీళ్లు జారుతున్న కళ్ళను క్లోజ్ చేస్తూ బెడ్ రెస్ట్కి తల ఆనించింది. వికాస్ మదర్ మాట్లాడి జ్యూస్ పట్టించి, బిడ్డ దూరం అయితే తల్లి మనసుకి నరకంలా ఉంటుంది, నాకెలాగూ చెప్పలేదు, కనీసం తనకన్నా చెప్పు అని కొడుకుని మందలించి బయటకు వెళ్ళిపోయారు. అమ్మకి కూడా చెప్పని సీక్రెట్ ఏంటి అని సీరియస్గా అడిగింది చైత్ర. నీ మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది అని అమ్మకు చెప్పమంటావా? నిన్ను కావాలనే చంపడానికి ట్రై చేశారని చెప్తే అమ్మ తట్టుకోగలదా అంటూ డోర్స్ క్లోజ్ చేసి సీరియస్గా ప్రశ్నించిన వికాస్ని భయంగా చూసిన చైత్ర ముందు లక్కీ గురించి అడిగింది. భయపడకు, వాడు సేఫ్గానే ఉన్నాడు, సొంత రక్తం అని తెలియకముందే వాడి మీద రాణా చూపించిన కేరింగ్కి వాడు అక్కడుండడమే కరెక్ట్ అనిపించింది అని జరిగింది చెప్పి, ఏం పాపం చేశాను వికాస్, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని ఏడుస్తున్న చైత్రను స్ట్రెస్ తీసుకోకూడదు ప్లీజ్ అంటూ చెప్పి తనను కంట్రోల్ చేయడానికి చాలా టైం పట్టింది వికాస్కి. ఎంత ఖర్చయింది అని అడిగితే, ఇప్పుడు అదంతా నీకెందుకు అని అంటూ ఉంటే, నోరు మూసుకొని ఆన్సర్ చెప్పు అని సీరియస్ అవుతూ ఉంటే, ఫస్ట్ నువ్వు నోరు మూసుకొని తిను అనేసి గంటు పెట్టుకున్న మొహంతో వికాస్ గుమ్మం దాటుతూ ఉంటే, ఇల్లు అమ్మేశావా అని గట్టిగా అడిగింది చైత్ర. రెడ్ పెయింట్ వేసుకున్న మొహంతో వెనక్కి తిరిగి చూశాడు. కోమా అంటే నార్మల్ కాదుగా, చెప్పు అని అంది. ఇద్దరి మధ్యన వాదన చూస్తున్న వికాస్ మదర్ నవ్వుతూ చైత్ర తల మీద చేయి వేసి, మాకేదైనా అయితే వదిలేసిపోతావా చైత్ర, ప్రాణం కన్నా ఎక్కువ చెప్పు డబ్బు, అవన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని అనునయించి వెళ్ళారు. వికాస్ మొహంలో మాత్రం ఇంకా కోపం తగ్గలేదు. చైత్ర కూడా ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. మొత్తం లెక్క రాసుకో, నీ బ్రిలియంట్ బ్రెయిన్ ఇన్వెస్ట్ చేసి అప్పు తీరుద్దు గాని అన్నాడు వెటకారంగా అదే కోపంతో. అయితే ఇల్లు అమ్మేశావు, సొంతం అనుకున్నది వదులుకున్న బాధ అనుభవించిన గుండె కలుక్కుమంటుంటే అడిగింది. ఆన్సర్ చెప్పకుండా సీరియస్గా చూశాడు. పెళ్లి చేసుకుంటావా నన్ను? కోపం ఎగిరిపోయి అసహనం వచ్చి పడి కళ్ళు చిన్నవి చేశాడు సందర్భం లేకుండా అడుగుతున్న చైత్ర క్వశ్చన్కి. నీ బ్రెయిన్ బాగుందని 2 days బ్యాక్ స్కానింగ్లో డాక్టర్ కన్ఫర్మ్ చేశారు, మళ్ళీ ఏమన్నా చెడిందా అని సీరియస్గా చికాకుగా అడుగుతూ, ఏమొచ్చింది నీకు అంటూ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు వికాస్.
నా బ్రెయిన్ నేను బోత్ ఆర్ గుడ్ అని చెప్తూనే వికాస్ హ్యాండ్ని చేతిలోకి తీసుకొని ఒకప్పుడు నువ్వడిగిందే. అప్పుడు వాడిని చంపాలన్న కసి కోపం పంతం తప్ప ఏ ఆశ ఏ ఆలోచన లేని నా మనసుకి ఆన్సర్ తట్టలేదు. ఇప్పుడు స్టేబుల్గా ఉన్న బ్రెయిన్తో స్ట్రైట్గా అడుగుతున్నాను, పెళ్లి చేసుకుందాం, నీ భార్యగా నీతో ఉంటాను, హ్యాపీగా నువ్వు నేను లక్కీ హనీమూన్కి వెళ్దాం, ఫస్ట్ నైట్ చేసుకుందాం అంటూ ఉంటే ఇక భరించలేని వాడిలా ఆముదం తాగిన మోహంతో చైత్ర నెత్తి మీద ఒక్కటి వేసి ఇంకోసారి డాక్టర్ని పిలుస్తాను అంటూనే చికాకుగా బయటకు వెళ్ళిపోయాడు. వెళ్తున్న వికాస్నే నవ్వుతూ చూస్తూ బెడ్ మీద వాలి నెమ్మదిగా కాళ్ళు డొక్కులోకి ముడుచుకున్న చైత్ర మనసులో సీతాకోకలు ఎగురుతున్న ఫీలింగ్. ఆ రోజు సాయంత్రం వరకు కనపడలేదు వికాస్. ఈవినింగ్ డాక్టర్తో తన రూమ్లోకి వచ్చిన వికాస్ని విడ్డూరంగా చూస్తూ పిచ్చా నీకేమైనా అని ఎగిరిపడింది. నువ్వు అనుకున్న పిచ్చి అయితే కాదులే, ఇది వేరే పిచ్చి అని చిన్న గొంతుతో చైత్రకు ఆన్సర్ ఇచ్చి డాక్టర్ని చెకప్ చేయమన్నాడు వికాస్. యూనో వన్ థింగ్, కోమాలో నువ్వు నీ సోల్తో ఎంత ఫైట్ చేశావో వీళ్ళు కూడా నీకోసం అంతే ఫైట్ చేశారు. అప్పుడే చెప్పాను నేను, నువ్వు దేనికోసం ఆరాటపడుతున్నావో, దేనికోసమైతే అంత స్ట్రెస్ తీసుకున్నావో అదే నిన్ను బతికిస్తుంది అని. చాలా భయపడ్డారు అని డాక్టర్ చెప్తూ ఉంటే డోర్ స్టెప్ దగ్గర ఉన్న వికాస్ మదర్ని తన ముందే నిశ్చలంగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడ్డ వికాస్ని కన్నీళ్లతో కృతజ్ఞతతో చూసింది చైత్ర. స్వచ్ఛమైన స్నేహానికి చిరునామాలా కనిపిస్తూ ఉన్నాడు వికాస్ ఆ క్షణం. ఏ రుణబంధమో ఈ స్నేహబంధంతో ముడివేసింది. డాక్టర్ చెక్ చేసి చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోయారు. మెడిసిన్స్ తీసుకొస్తానని వికాస్ చెప్పి వెళ్తూ ఉంటే లక్కీని చూడాలి అని అడిగింది చైత్ర. తన చేతిని పట్టుకున్న చైత్రను అలానే పట్టుకొని బయటకు తీసుకొచ్చాడు వికాస్. రెల్లుగడ్డితో కట్టిన చిన్న ఇల్లది. ఒకే ఒక్క బెడ్రూమ్, ఒక వంటగది, తినడానికి కూర్చోవడానికి ఇక దేనికైనా సరే. గది అంతలా ఉన్న ఒక హాల్, ఇంటి ముందు చిన్న వరండా. గది దాటి బయటకు వచ్చిన చైత్రకు షాక్. తన కోసమే ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారు, తన కోసమే ఇంత చిన్న పూరి గుడిసెలో ఉన్న ఒక్క గదిలో ఒక్క మంచం తనకి వదిలేసి ఆంటీ వికాస్ నేల మీద అడ్జస్ట్ అవుతూ ఉన్నారు. ఎక్కడికి తీసుకొచ్చావు అంది పూడుకుపోతున్న గొంతుతో. చుట్టూ పొగ మంచుతో కప్పేసి ఉన్న ఆ ప్లేస్ విలేజ్లా అనిపిస్తూ ఉంటే, సిటీకి ప్రమాదాలకి దూరంగా ఒక సేఫ్ ప్లేస్కి అన్నాడు ఎమోషనల్ అవుతున్న చైత్ర షోల్డర్స్ని హోల్డ్ చేస్తూ. అంత ప్రమాదమా అని అడిగిన చైత్రకు కన్నీళ్ళాగటం లేదు. స్విట్జర్లాండ్ నుండి ఇక్కడి వరకు తనని తీసుకురావటం, ప్రాణాలు కాపాడడం, దానికోసం వికాస్ ఎంత కష్టపడ్డాడో చెప్పకనే చెప్తూ ఉంటే అంతకు మించి మాటలు రావడం లేదు చైత్రకు. డోంట్ నో, నీకోసమే ఆగిపోయాను, ఇప్పుడు తెలుసుకోవాలి అంటున్న వికాస్ కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. లక్కీ తనకి ఎంత దూరంలో ఉన్నాడో తెలుసుకొని. ఆఫ్టర్ 2 days వికాస్ బ్యాగ్ సర్దుకుంటూ ఉంటే నేను కూడా వస్తాను అంది చైత్ర. వద్దు అని స్థిరంగా చెప్పి జిప్ క్లోజ్ చేశాడు. నిలబడిన చోటు నుండి కదలకుండా అలానే చూస్తూ ఉంది చైత్ర. అసహనంగా నడుం మీద చేతులు వేసుకొని తనని చూశాడు. ఇంకోసారి ఆలోచించు అన్నట్టు బాధగా చూస్తూ ఉంది. అంతా అయిపోయింది, ఇక ఎలా ఉన్నా పర్వాలేదు అని. ఇలా బ్రెయిన్ లేని పిచ్చిదాల్లా బిహేవ్ చేశావంటే నాకు మండుద్ది, తెలియదా నీకు, చిన్నపిల్లవా అని వికాస్ గద్దిస్తూ ఉంటే, అమ్మ కదరా, కన్న పేగు బిడ్డని చూడాలని కలవరిస్తూ ఉంటే మనసు చంపుకోలేక అడిగింది. ఇది వరకు లేదు, ఎందుకురా ఇంత కోపంగా అరుస్తున్నావు అని వికాస్ మదర్ గుమ్మల్లో నిలబడ్డ చైత్రకు సపోర్ట్గా వచ్చారు. నీకు తెలియదమ్మా, నువ్వు మాట్లాడకు, ఇది వరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది చూస్తున్నావు కదా అని తల్లిని కసిరి చైత్ర అంటే స్ట్రాంగ్ అని డైలాగులు కొట్టేది. ఇప్పుడు చేత కాని దానిలా ఆలోచన మరిచి అర్థిస్తుంది అని సీరియస్గా చివాట్లు పెట్టి, చూసుకోదాన్ని 2 daysలో వచ్చేస్తాను అని కన్నీళ్లతో ప్లీడ్ చేస్తూ ఉన్న చైత్రను ఇక ఫేస్ చేయలేక బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చేశాడు వికాస్. మరి ఇప్పుడు వికాస్ ప్రయాణం ఎక్కడికి? అసలు చైత్రపై హత్య ప్రయత్నం చేసింది ఎవరు? రాణ చైత్రను వెతికి పట్టుకోవడంలో ఎంతవరకు సక్సెస్ అవుతాడు? లక్కీ రాణ కొడుకు అని అమృత తెలుసుకుంటుందా? తెలుసుకుంటే తన రియాక్షన్ ఏమిటి? అసలు వివేక్ అన్ని కోట్ల డబ్బు ఎవరికి ఇచ్చినట్టు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.